ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చని మరి ఫిలిప్పీలు 4:19 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదర, మరి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ యొక్క ప్రతి అవసరత దేవుడు తీరుస్తానని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అది ఏ అవసరతలో మనం ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోం. మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అవసరత ఉంటుంది, కొదువ ఉంటుంది. కానీ మన జీవితంలో నిరాశ నిస్పృహలతో మనం బాధపడుతున్నాము. కానీ ఆయనని ఒక సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి విడిపిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఐశ్వర్యము, దేవుని దగ్గర చాలా ఐశ్వర్యం ఉందని. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు ఆ ఒక పరలోకంలో ఆ బంగారు వీధులలో నిన్ను నన్ను చేర్చడానికి ఎదురు చూస్తున్నాడండి. మీరు ప్రార్థిస్తున్నారా? నీ ప్రార్థన మరి కరెక్ట్ ఉందా? నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావేమో, ఎందుకు ఊకే ప్రార్థన అంటున్నాడు అని. ప్రార్థన లేకుంటే జీవితం పెడదామండి. మనం ఊపిరి ఏ రీతిగా తీసుకుంటున్నామో మన జీవితం కూడా ప్రార్థన జీవితం ఆ రీతిగా ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రార్థనలో ఇంకా నువ్వు తక్కువ జీవితంలో ఉంటే, ప్రార్థనలో తక్కువగా ఉంటే, మరి ఆ ప్రార్థన ఈ రోజు నుంచి ప్రార్థించు. విశ్వాసంలో కొనసాగు. దేవుని వాక్యంలో ముందుగా వెళ్ళు. నీ ప్రార్థన విని నిశ్చయముగా నీ ఒక క్రీస్తు యేసు మహిమలో మీ అవసరత దేవుడు తీర్చునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.